తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ కవిత్వం డిక్షన్ గురించి, ఆ డిక్షన్లో ఉన్నటువంటి ఒక చాప్టర్ గురించి తెలుసుకుందాం. ఎప్పటిలాగే కవిత్వం డిక్షన్ తెలుసుకునే ముందు కవిత్వం ఇప్పటి వరకు చాలా విషయాలు తెలుసుకున్నాం. కవిత్వం ఎలా రాయాలి, కవితా నిర్మాణంలో ఉన్నటువంటి పద్ధతులు ఏమిటి, పాశ్చాత్య దేశాల్లోనూ అదేవిధంగా మన దేశంలోనూ అనేక రాష్ట్రాల్లో కవులు ఎలాంటి కవిత్వం రాశారు, ఇవన్నీ తెలుసుకుంటూ ఉన్నాం. ఈ క్రమంలో ఇప్పుడు ఈరోజు ఇమేజెస్ వల్ల కవిత్వాన్ని ఎలా రక్తి కట్టించవచ్చు అనే చాప్టర్ని గురించి తెలుసుకుందాం. తెలుసుకునే పోయే ముందు మనం ఎప్పటిలాగానే నేను కవిత్వం డిక్షన్ రాసిన తర్వాత మరి వెలువరించినటువంటి మిస్టిక్ రివర్, మార్మిక నది అనే కవితా సంపుటి నుంచి, ఇది మార్మిక నది, ఈ కవితా సంపుటి నుంచి ఇప్పుడు ఒక కవితను ఉదాహరిస్తాను. ఈ కవితను ఉదాహరించిన తర్వాత మనము ఆ ఇమేజెస్ గురించి, అంటే ఇమేజెస్ ఎలా వేయాలి. ఇప్పుడు నగరంలో వాన అనే కుందిర్తి రాసినప్పుడు చాలా ఆశ్చర్యపోయారు, ఒక నగరంలో వానను గురించి వర్ణించినప్పుడు. అలా ఆయన కూడా ఆ ఇమేజెస్ని అద్భుతంగా ఆ రోజుల్లోనే ఆయన పొందుపరచడం జరిగింది. అలా ఒక్కొక్క కవి ఒక్కొక్క, ఇప్పుడు శివారెడ్డి ఉన్నాడు, మోహన మోహన అనే కవిత చదివినప్పుడు మనకు ఒక రకమైనటువంటి ఫీలింగ్ కలుగుతుంది. అదేవిధంగా ఆలూరి బైరగి నూతిలో గొంతుకలు, అదే అంటే లాంగ్ పోయం అయినప్పటికీ అందులో వాళ్ళు చెప్పినటువంటి విధానము ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట. ఇవాళ ఒక నగరము, ఒక అడవి, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని, అంటే నేను నగరంలో ఉన్నప్పటికీ అడవితో పోల్చి ఈ నగరాన్ని, రోడ్లను, ఇంకా అనేక విషయాలు, అనేక దృశ్యాలు ఒక కవిత రాశాను. ఆ కవిత పేరు ఆ ఒక్కటే అడక్కండి. ఇది బాగా మీరు, నేను చదువుతున్నప్పుడు ఆ యొక్క ఇమేజెస్ ఎలా వాడాను, ఆ భావచిత్రాలు ఎలా ఉన్నాయి అనేటువంటివి, ఆ ప్రతీకలు ఎలా ఉన్నాయటువంటిది గమనించాలి యువకవులు ముఖ్యంగా. కవిత పేరు ఆ ఒక్కటే అడక్కండి. నేను ఎవరికీ అర్థం కాని నిశ్శబ్దమంటే అడవిలో మౌనాన్ని, నేను ఎవరికీ అర్థం కాని నిశ్శబ్దమంటే అడవిలో మౌనాన్ని, మహారణ్యం లాంటి నగరంలో గిజిగాడు గూడు లాంటి కొంపలో గుడ్డి బల్పులో వెలుగుతున్న రవిని, పట్టణం పాముల పుట్టలోకి దూరిన పల్లెటూరి ఎలుకను, పట్టణం పాముల పుట్టలోకి దూరిన పల్లెటూరి ఎలుకను, పాముల్లాంటి మనుషులు బుసకొట్టిన, వాహనం అడవి పంది దూసుకొచ్చిన, భయంతో రోడ్డుపై అటూ ఇటూ తచ్చాడుతుంటాను. పొద నుండి ముంగిస తొలుత కాలుని, తర్వాత మూతి ముందుకు సాచి అటూ ఇటూ చూసి మెల్లగా బయటకొచ్చినట్టు నేను ఆఫీసు నుండి బయటపడతాను. ఇక్కడ అడవిలో పొడుగాటి చెట్ల లాంటి ఎత్తైన మేడలో కూలీల చెమట రక్తం తాగి బలిసిన దయ్యాల్లాగున్నాయి. మురికివాడల్లో ఎండిన గుబురు పొదల్లాంటి గుడిసెలు, అడవిలోని శిలయేళ్ళు పేదల కళ్ళలోని స్వచ్ఛమైన కన్నీళ్ళేమో, వారి గుండెల్లోని బాధల డ్రైనేజీలను కళ్ళు ముంతలతో శుభ్రం చేస్తున్నారు. అడవి సింహం హఠాత్తుగా వచ్చినట్టు ఏ నాయకుడో బుల్లెట్ ప్రూఫ్ కారులో దూసుకెళ్తుంటాడు. ఆకాశంలో గద్దలాగా ఇనుప రెక్కలతో వాలుతూ నగరం నెత్తిపై విమానం పక్షి. ఈ ఇమేజెస్ అన్నమాట. అంటే ఇక్కడ నగరం నెత్తిపైన విమానం పక్షి ఎలా వాలింది, ఆకాశంలో గద్దలాగా ఇనుప రెక్కలతో వాలింది అని చెప్పడం జరిగింది. ఇరానీ హోటల్ ముందు అడుక్కు తినే భిక్షగాడు అడవిలో నుండి తప్పి వచ్చిన ఎలుగుబంటిలా నిలుచున్నాడు. ఇది కంపారిజన్. ఇప్పుడు మెటాఫర్కు సిమిలీకి చాలా తేడా ఉంటుంది, అది మీరు గమనించాలి. వర్షానికి తడిసిన పొదల నుండి కుందేళ్లన్నీ బయటికొచ్చి మైదానం బండపై సమావేశమై లేత గడ్డిని పీక్కు తింటున్నట్టు
హోటల్లోని టేబుళ్లపై బ్రెడ్ ముక్కలు తింటున్న కాన్వెంట్ పిల్లలు. ఇక్కడ కుందేళ్లతో కాన్వెంట్ పిల్లలను పోల్చడం జరిగింది. అడవిలో చచ్చిన అనకొండ నగరం నడిబొడ్డులో నల్లని రోడ్డుగా మారిందేమో. నేను రోడ్డుపై నడుస్తుంటే క్రూర మృగాల్లా మనుషులు మాస్కులు ధరించి నా ముందు వెనుక తచ్చాడుతుంటారు. నగరంపై ఆకాశ భామ మేఘాల కడవలు కుమ్మరిస్తోంది. నగరంపై ఆకాశ భామ మేఘాల కడవలు కుమ్మరిస్తోంది. ఒకటే కుండపోత వర్షం. నేలకు జలుబు చేసిందేమో. నీటి గుంటల ముక్కుల్లో నీళ్ళే నీళ్ళు. షాపుల ముందు రాళ్లను గింజలనుకొని ముక్కుతో పొడుస్తున్న పావురాల దొంగలను తరుముకొస్తున్న కుక్కల పోలీసులు. అడవిలో ఎర్రని దావానలంలా ఎర్ర జెండాలతో పరుగులెడుతున్న జనం. సినిమా థియేటర్లలో వాలిపోతున్న ప్రేమ పావురాలు. బార్లలో మదమెక్కిన యువ పులుల దాడులకు బెంబేలెత్తి పరిగెడుతున్న లేడి కోనలు. ప్రేమ పచ్చదనం కోల్పోయిన అడవిలాగుంది నగరం. అడవిలో తప్పిపోయిన యోగిలా నేను. పూల కొమ్మ లాంటి సెల్ ఫోన్, ఇయర్ ఫోన్ తీగలపై డాడీ వర్షం పడుతోంది, త్వరగా ఇంటికి రా అన్న కూతురు చిలుక పలుకులు విని అడవి మల్లెల మనసు వికసించి సంతోషంతో ఇంట్లోకి అడుగు పెట్టానో లేదో అడవిలో నక్కల అరుపుల్లా టీవీలో అధికార ప్రతిపక్ష నాయకుల కారు కూతలు. ఉదయమే పత్రికల్లో చౌకబారు రాతలు. అబ్బబ్బా, మనశ్శాంతి లేని ఈ మహానగరం కన్నా మహాయోగిల మౌనంగా ఉండే ఆ అడవే మేలు. నేనడవికి పోతా. కవిత్వం ముగింపు ఎలా ఉందో చూడండి. నేనడవికి పోతా, కన్ను మూసి తపస్సు చేస్తాను, గన్ను పట్టి ఉషస్సు తెస్తాను, ఆ ఒక్కటి అడక్కండి. ఇది కవిత ముగింపు. అంటే కవితను ఎలా స్టార్ట్ చేశాను, ఎలాంటి ప్రతీకలు వాడాను, అడవితో నగరాన్ని అడవితో పోల్చడము, అక్కడ ఉన్నటువంటి ప్రతీకలు, ఇక్కడున్నటువంటి మరి వీటి దృశ్యాలతో ఎలా ఈ కవితను అల్లిక చేయడం జరిగిందో ఒకసారి ఆలోచించాను. ఇది ఇలాంటి కవిత్వం రాయడం అనేటువంటిది చాలా కష్టం. అందుకే తిలక్ ఆల్కెమీ అన్నాడు. అంటే అదొక రసాయనిక చర్య లాంటిది అన్నమాట. మనలో అలా రసాయనిక చర్య జరిగి స్పష్టంగా అందరికి అర్థమయ్యే విధంగా రాయాలి. మరి ఈ కవిత్వం డిక్షన్లో ఇమేజెస్ వల్లనే కవితకు ఇమేజ్ అనేటువంటి ఒక చాప్టర్ ఉంది. ఈ కవిత్వం డిక్షన్ పదే పదే నేను ఎందుకు చెప్తున్నానంటే అందరికీ తెలుసు. ఇవే మరి కొన్ని వేల కాపీలు పంచిపెట్టాను చాలామందికి. ఈ పుస్తకాన్ని మళ్ళీ చాలామంది చదువుతున్నారా లేదా అనేటువంటి ఒక సంశయం కూడా కలుగుతూ ఉంటుంది. ఎందువల్లనంటే ఇప్పుడు ఒక గైడెన్స్ అంటే ఒక మార్గదర్శకత్వంగా ఉన్నటువంటి కవిత్వం డిక్షన్ చదివిన తర్వాత కవిత్వం రాస్తే ఎలా ఉంటుంది, ఏమి తెలియకుండా అడవిలో అలా మనము దారి తెన్ను తెలియకుండా అడవిలో ప్రవేశించి అటు ఇటు ఎటు పడితే అటు వెళ్ళి గమ్యం చేరాలనుకుంటే చాలా కష్టమవుతుంది. చేరుతాం కానీ చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ ఆల్రెడీగా ఇలా వెళ్ళాలి అని ఒక దారి ఉంది అని ఒక గైడ్, టూరిస్ట్ గైడ్ మాదిరి ఈ కవిత్వం ఎలా రాయాలి, ఎలాంటి ఇమేజెస్ వేయాలి అనేటువంటిది ఇందులో అనేకమైనటువంటి చాప్టర్ల ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్క కవి చదవాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత ఎంతైనా ఉందని మళ్ళీ మళ్ళీ నొక్కి నేను ఒక్కానిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది నేను రాశాను మీరు చదవండి అని చెప్పడం కాదు. ఎంతో కష్టపడి తేనెటీగలన్నీ అనేక కొన్ని వేల ఆ పువ్వులపైన వాలి మరి తేనెను తీసుకొచ్చి తుట్టిలో పెట్టి మనకు అందించినట్టుగా నేను ప్రపంచపు సాహిత్యాన్నంతా కూడా అంటే కవితా నిర్మాణాలు ఏ పెద్ద కవులు, ఏ చిన్న కవులు, మన దేశపు కవులు
వీళ్ళు ఎలా చేశారు అనేటువంటిది బాగా పరిశీలించి, పరిశోధించి, అనుశీలించి, మళ్ళీ అనుభూతించి రాసినటువంటి ఈ కవితా సంపుటి లాంటి ఒక కవిత్వం డిక్షన్ ఇది. కాబట్టి ఈ డిక్షన్‌లో ఈరోజు ఇమేజెస్ వల్లనే కవితకు ఇమేజ్. ఈ చాప్టర్ గురించి తెలుసుకుందాం. కవిత్వం ఎవరైనా రాయవచ్చా? అందులో భావుకత ఉండాలిగా? వస్తువును మెరిపించే మెటాఫర్లు వాడాలిగా? సిమిలీకు మెటాఫర్కు తేడా తెలియని వారు కూడా కవితలు రాయడమేనా? అబ్బే, ఈ కాలం కుర్రాళ్ళు ఏమీ చదవకుండా కవితలు రాస్తున్నారని కొందరు పెద్దలు పెదవులు విరుస్తారు. కానీ అందరూ కవితా నిర్మాణ పద్ధతులు, కవితా సామాగ్రి గురించి తెలుసుకునే కవిత్వం రాయడం మొదలు పెట్టలేదు. ఏదో హృదయం స్పందించినప్పుడో, మనసు బాగా లేనప్పుడో, లేదా ఆనందం ఆహ్లాదం కలిగినప్పుడు కవితలు రాయడానికి ప్రయత్నించి ఉంటారు. ఓ పువ్వును చూసినప్పుడు, ఓ గువ్వ ఆకాశంలో ఎగిరినప్పుడు, ఓ మంచుతెర కళ్ళ ముందు కరుగుతున్నప్పుడు భావుకుల మనసులో కవిత్వం పుట్టుకురావచ్చు. అలాగే పరిసరాలు, ప్రాంతాలు, ఉద్యమాల ప్రభావం కూడా యువతీ యువకులు కవితలు, గేయాలు రాయడానికి ప్రేరణ ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉండి ఉండవచ్చు. అయితే ఏమీ చదవని వాళ్ళు, ఏదో వానాకాలం చదివిన వాళ్ళు మంచి పద్యాలు, గేయాలు భావుకతతో రాసిన వాళ్ళు లేరంటారా? అంటే ఉన్నారు. ప్రజానాట్య మండలి శిక్షణలో అద్భుతమైన గేయాలు రాసిన 5వ తరగతి చదివిన పెద్దిరాజు లాంటి వాళ్ళను నేను చూశాను. ఆయన రాసిన రైతు కాడెద్దుల గేయంలో ఏ గొప్ప కవికి తీసిపోని మెటాఫర్లను చూసి నేను ఆశ్చర్యపడ్డాను. అది గేయం కాదు, గుండెను పిండేసే అద్భుత కవిత అనిపించింది. అందుకే కవిసేన మేనిఫెస్టో రాసిన శేషేంద్ర భావశిల్పానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తూ ఈనాడు కవిత్వం అంటే అర్ధవైచిత్రి కానీ శబ్దవైచిత్రి కాదని, కవిత్వం అంటే అనుభూతి కళ కానీ అభూత కల్పన కాదని, అంటే ఒక జీవన విధానమే బతుకు తెరువు కాదని ప్రచారం చేద్దాం. భావశిల్పం వైపు పిలుద్దాం. వాల్మీకి వైపు, గాలిబ్ వైపు, బోధలేర్ వైపు రమ్మని ప్రబోధిద్దాం అన్నారు. అంటే దాని అర్థం కవిత్వం ఇలాగే ఉండాలని, శబ్ద చిత్రణ అంటే కవిత్వం శబ్ద చిత్రణతో ఉండాలని చాలామంది అనుకుంటారు. కానీ అది కాదని, పాండిత్యం ఉన్నవాడే కవిత్వం రాయాలన్న ఒకప్పుడు కవితా విధానం అలా ఉండేది. నియమమేం లేదని చెప్పారు. బోధలేర్ సింబాలిక్ మేనిఫెస్టోతో పూర్వ కవితా నిర్మాణ పద్ధతులనే కాదు, మొత్తం కవిత్వం డిక్షన్నే మార్చేశాడు. ఇప్పుడు కవిత్వం రాసే వారికి వాల్మీకిని, బోధలేర్ను చదువుకునే ఓపిక, తీరిక లేకున్నా కనీసం కవిత్వంలో భావశిల్పం అంటే ఏమిటి, మెటాఫర్ అంటే ఏమిటి, సిమిలి అంటే సిమిలీకి మెటాఫర్కు ఉన్న తేడా ఏమిటి, ఇంకా కొన్ని కవితా నిర్మాణ పద్ధతులు, కవిత్వం రాస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిస్తే ఇంకా మంచి కవిత్వం రాయడానికి ప్రయత్నిస్తారు. ఒక సంఘటనో, మాటో, ఊహో కవిలో కలిగించిన ఆశ్చర్యమే కవిత్వం రాయడానికి ప్రేరణ కావచ్చు. అయితే కవిత్వం రాసే సమయంలో సహజంగా ఒక వ్యక్తిని కానీ వస్తువును కానీ సాదృశ్యమైన పోలికలతో చెప్పడాన్నే మెటాఫర్ అంటారని చాలామందికి తెలియకపోవచ్చు. వాస్తవానికి మనం రోజు మాట్లాడుకునే మాటల్లోనే మెటాఫర్లు ఉంటాయి. కథలు, వ్యాసాలు రాస్తున్నప్పుడు కూడా మెటాఫర్లను తరచుగా ఉపయోగిస్తుంటాం. వాడు రాత్రి గూబ, జీవితం ప్రయాణం లాంటివన్నీ మనం నిత్యం వ్యావహారిక భాషలో వాడే మెటాఫర్లే. వాస్తవానికి మెటాఫర్లు 2 రకాలుగా ఉంటాయి. కవిత్వంలో వాడే మెటాఫర్లు, నిత్యం మన సంభాషణల్లో వాడే మెటాఫర్లు. వీటిని కన్వెన్షనల్ మెటాఫర్లు అంటారు. కవిత్వంలో మెదడును సముద్రంతో పోల్చడం, ద మైండ్ ఈజ్ యాన్ ఓషియన్, పట్టణాన్ని అడవితో పోల్చడం, ద సిటీ ఈజ్ జంగల్ లాంటివన్నీ చక్కని మెటాఫర్లే. 2 వస్తువులకు ఒకదానికొకటి సంబంధం లేకపోయినా వాటి మధ్య సామాన్య లక్షణాలు ఉంటాయి. అలా 1-2 లక్షణాలు ఉన్నా పర్వాలేదు. ఉదాహరణకు, అతడు ఇంట్లో
నల్ల గొర్రె, ఈజ్ బ్లాక్ షీప్ ఆఫ్ ద ఫ్యామిలీ అన్నారని పోల్చారనుకోండి. ఆ మెటాఫర్లో అతను నల్లగా లేకపోయినా, గొర్రె కాకపోయినా, గొర్రె లాంటి అంటే తల వంచుకోపోయినటువంటి లక్షణమేదో ఉండి ఉండవచ్చు. అందుకే మెటాఫర్ల వాడకంలో కవి ప్రతిభ ఆధారపడి ఉంటుంది. అంటే కవి భావనా బలం, ఊహాశక్తి, పరిశీలనా పటిమ కొత్త కొత్త మెటాఫర్ల వాడకంపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. కవి యొక్క ప్రతిభ దేనిపైన ఆధారపడి ఉంటుందో మళ్ళీ చెప్తున్నాను. కవి భావనా బలం, ఊహాశక్తి, పరిశీలనా పటిమ కొత్త కొత్త మెటాఫర్ల వాడకంపై ఆధారపడి ఉంటుంది. పాత మెటాఫర్లనే ఎవరో వాడిన మెటాఫర్లనే పదే పదే వాడటం వల్ల ప్రయోజనం లేదు. కొత్తగా కవిత్వం రాస్తున్న కవులు మెటాఫర్ గురించి తెలుసుకోవాలి. 1. కవితా వస్తువుకు మెటాఫర్ ఎలా ఉపయోగపడుతుంది. 2. మెటాఫర్లతోనే కవితలు రాయడం ఎలా. 3. కవితాభివ్యక్తిలో మెటాఫర్లతో ఎలా స్పష్టతను సాధించవచ్చు. 4. మెటాఫర్లు ఉపయోగిస్తూ భావశిల్పం ఎలా మెరిపించవచ్చు. 5. లిటరరీ మెటాఫర్కు కన్వెన్షనల్ మెటాఫర్కు ఉన్న తేడా ఏమిటి. సిమిలీస్కు మెటాఫర్లకు ఉన్న వ్యత్యాసం ఏమిటి. ఇలాంటి విషయాలు తెలుసుకోవడం ఎంతో ఉపయోగకరం. ఎందుకంటే సిమిలీలో లాగా లైక్, యాజ్ లాంటివి మెటాఫర్లో ఉపయోగించం. కవితల్లో కాంప్లెక్స్ ఇమేజెస్, ఫీలింగ్స్ను పాఠకులకు కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది కనుక మెటాఫర్స్ పోలికలు చాలా ఎమోషనల్గాను భావుకతతోనూ నిండి ఉండాలి. జాన్ డానే ద సన్ రైజింగ్ కవితలోను, షేక్స్పియర్ సానెట్స్లోను, డ్రామాల్లోనూ అద్భుతమైన మెటాఫర్లను ఉపయోగించారు. కవితలు దేనిపైన రాస్తున్నామో ఆ వస్తువుకు తగిన మెటాఫర్లను లేక సిమిలీలను ఎన్నుకోవడంలోనే కవి భావనా బలం ఆధారపడి ఉంటుంది. శ్రీశ్రీ భిక్షువర్షీయసిలో ఒక ముసలమ్మను ముగ్గుబుట్ట లాంటి తలతో, కాంతి లేని గాజు కళ్ళతో పోల్చడం వల్లని వస్తువులో సహజత్వాన్ని అంటే ముసలమ్మ తాలూకు రూపును బొమ్మ కట్టించాడు. ఈ మెటాఫర్లు సహజంగా ఉన్నాయి కాదు. నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలను అనడంలోనూ తిలక్ ఎంత సహజమైన అందమైన భావశిల్పంతో కూడిన పోలికలున్నాయో చూడండి. మెటాఫర్లను కవితలో ఉపయోగించడం వల్ల నంబర్ 1 పాఠకుల ఇంద్రియాలను మేల్కొల్పవచ్చు. నంబర్ 2 చదువరుల ఊహాశక్తిని, కల్పనాశక్తిని పెంచవచ్చు. నంబర్ 3 కవితా పాదాల్లో ఎప్పుడు ఎక్కడ ఎలాంటి మెటాఫర్ వాడాలో తెలుసుకోవచ్చు. నంబర్ 4 మెటాఫర్లు సరికొత్త ఆలోచనలు రేకెత్తించే విధంగా ఉండాలి. నంబర్ 5 లోకాన్ని, మనుషులను, వస్తువులను కొత్తగా అందంగా చూసే శక్తిని విశ్లేషించి వివేచనతో అనుభూతించే యుక్తిని పాఠకుల్లో కలిగించే విధంగా మెటాఫర్లు ఉండాలి. మెటాఫర్ వాడకంలో కవిత్వంలో మార్మికత, తాత్వికత, మెరుపుల్లాంటి భావాలు విరజిమ్మడంలో అజంతా, బైరాగి, వేగుంట మోహన్ ప్రసాద్, శేషేంద్ర లాంటి కవులు ఎన్నో ప్రయోగాలు చేశారు. త్రిపుర లాంటి కథకులు కూడా తాము రాసే వాక్యాల నిండా మెటాఫర్లు, సిమిలీలు విరజిమ్మారు. కవితా నిర్మాణం ఇలాగే ఉండాలన్న నియమమేం లేదు. కవితను ఇలాగే ప్రారంభించాలని ఎవరూ చెప్పరు. అయితే చాలామంది కవితలను పరిశీలిస్తే కొన్ని లక్షణాలు మనకు బయటపడతాయి. 1 కవితను ఒక ప్రశ్నతోనో, సంబోధనతో, దృశ్యంతో ప్రారంభించవచ్చు. కవితా నిర్మాణములో అనేకమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. అందులో ఒక్కొక్కరు ప్రశ్నతోనో లేదా సంబోధనతో లేదా దృశ్యంతో కవితను ప్రారంభించవచ్చు. కవిత్వంలోని భావాన్ని కవితా నిర్మాణం మెరిపించాలి. కవితంతా అనుభూతిమయంగా భావశిల్పం, భావావేశం కలిగించేలా ఉండాలి. వాక్య నిర్మాణంలో తెలుగులోని కర్త, కర్మ, క్రియలు వాడాల్సిన అవసరం లేదు. పట్టాభి పద్యాల నడుము విరగ్గొట్టతానన్నట్టు వాక్యాల నడుము విరగ్గొట్టడమే కవితా నిర్మాణంలో గొప్ప టెక్నిక్. ఇక కవిత్వంలో వాడిన మెటాఫర్లనే వాడుతుంటారని, కొందరికి కొన్ని పదచిత్రాలపై మోజు ఎక్కువ ఉంటుందని,
శేషేంద్ర లాంటి పెద్ద కవుల కవిత్వంలో రిపిటీషన్ ఎక్కువగా ఉంటుందని, కవితలన్నీ ఒకేలా ఉంటాయని, ఫిక్స్డ్ ఐడియాస్ వల్లనే అలా ఉంటాయేమోనని ఇస్మాయిల్ లాంటి కవులు అభిప్రాయపడ్డారు. శేషేంద్ర నక్షత్రాలను, పూలను, వసంతాన్ని ఇలా స్థానిక సింబల్స్ను కవిత్వంలో విరివిగా వాడిన విషయం నిజమే అయినా మెటాఫర్ల వాడకంలో స్థానికత, సహజత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఎవరి భావజాలాలు, అభిప్రాయాలు ఎలా ఉన్నా ఆనాడు కవిత్వంలో పెద్ద కవులందరూ ప్రయోగాలు చేశారు. అందులో ఆరుద్ర త్వమేవాహంలోని కవితా నిర్మాణ పద్ధతులే వేరు. కవిత్వపు భాషలో ఇతర భాషా పదాలు వాడకం వల్ల కొత్త మెటాఫర్లను సృష్టించవచ్చని మరికొందరి భావన. కానీ జాన్ కీట్స్ లాంటి కవులు అతి చిన్న వయసులోనే, అంటే 22 ఏళ్ళ వయసుకి, వెన్ ఐ హ్యావ్ ఫియర్స్ లాంటి అద్భుతమైన కవితలు రాయడానికి, అందులో జీవితం మరణాలకు సంబంధించిన అద్భుత మెటాఫర్లు వాడటానికి అతని కుటుంబ విషాదమే కారణమంటారు విమర్శకులు. అంటే ఒక కవి వేదన నుండి కూడా తాత్వికపరమైన మెటాఫర్లు పుట్టుకొస్తాయని మనం భావించాలి. నిజానికి కవి హృదయం, భావన, ఊహాశక్తి, పరిశీలన, అనుభూతి సాంద్రత, ఇమేజరీ, స్థలకాలాదులు వస్తువును కవితగా మలిచే మెటాఫర్ల పుట్టుకకు కారణం కావచ్చునేమో. అయితే గతంలోని కవులు, పెద్ద కవులు మెటాఫర్లను ఎలా ఉపయోగించినా శ్రీశ్రీలోని శబ్దం, ఇస్మాయిల్లోని నిశ్శబ్దం, నగ్నమునిలోని సూటి మాట వారి కవిత్వానికి వన్నె తెచ్చాయనడంలో సందేహం లేదు. అంటే ప్రతి కవికి ఒక పొయటిక్ డిక్షన్ ఉంటుంది. మెటాఫర్ అన్నది పొయటిక్ డిక్షన్లో ఒక భాగం మాత్రమే. అయితే పొయటిక్ డిక్షన్ గురించి తొలుత ప్రస్తావించింది అరిస్టాటిల్ తన పొయటిక్స్ గ్రంథంలో అన్న విషయం గుర్తించాలి. శేషేంద్ర కవితల్లో మెటాఫర్లు, సిమిలి, సింబల్స్, కొత్తదైన భావాభివ్యక్తి, దీన్నే అభివ్యక్తి నవ్యత అంటారు, ఎలా ఉంటాయో కొన్ని కవితా పదాల్లో చూద్దాం. రోజు ఆకాశం సూర్యుడని ఎర్రటి గుడ్డు పెడుతూనే ఉంది. రోజు ఆకాశం సూర్యుడని ఎర్రటి గుడ్డు పెడుతూనే ఉంది. అరే ఆ కోడి కూత విను, అది ఉషస్సు తూర్పును బద్దలు కొడుతున్న శబ్దం. అది ఆకాశం కాదు, నక్షత్రాల ఖజానా. నా ఊపిరితిత్తుల్లో గాలి కాదు, గాలి వానలు గండ్రస్తున్నాయి. నా మాటలు ఈ దేశపు మట్టిలో చల్లుతున్నాను, అన్ని దిక్కుల కత్తులు మొలవాలని. నదులు ప్రవహిస్తాయి కవితల్లా, పక్షుల కోసం, పశువుల కోసం, మనుష్యుల కోసం. రైతు నాగలి మోస్తున్నాడు, క్రీస్తు సిలువ మోసినట్లు. ఇప్పుడు ప్రతి చెట్టు ఒక దేవాలయం, పక్షులన్నీ ఎగిరే దేవతలు. ఇలా అనేక కవితా పాదాలలో శేషేంద్ర అద్భుత ఇమేజినరీని, మెటాఫర్లను, నూతన అభివ్యక్తిని సాధిస్తూ అబ్బురమనిపించే కవితా నిర్మాణ పద్ధతులు పాటించాడు. రెండు వస్తువులకు ఒకదానికొకటి సంబంధం లేకపోయినా వాటి మధ్య సామాన్య లక్షణాలు ఉంటాయని మెటాఫర్లు మనకు గుర్తు చేస్తాయి. ఒక అందమైన పొయం అంటే దానికి ఒక గుండె ఉండాలి, బతకడానికి ఒక బురుజై, మనిషి విజయానికి జెండా ఎగరాలి అన్న శేషేంద్ర కవి మాటలు యువ కవులు గుర్తించుకొని చక్కని మెటాఫర్లను, సిమిలీలను, కవిత్వపు భాషను, తమదైన అభివ్యక్తిని, కవితా నిర్మాణ నైపుణ్యాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. ఇది ఈ చాప్టర్లో, కవిత్వం డిక్షన్లో ఈ చాప్టర్లోనే ఉన్నటువంటి విషయాలు. దీన్ని బట్టి మరి గతంలో కవులు ఎలాంటి మెటాఫర్లు, సిమిలీస్ ఉపయోగించారు అంటే ఒక భావచిత్రాలు కానీ, భావనాబలం కానీ, శబ్ద చిత్రాలు కానీ, పద చిత్రాలు కానీ, ఇమేజెస్ కానీ, వీటన్నిటినీ కూడా పరిశీలిస్తూ మనము కొత్త కవులుగా, ఇప్పుడు మీరు కవిత్వం రాస్తున్నారు కాబట్టి చాలామంది మంచి కవిత్వం రాస్తున్నారు. ఆ విధంగా మరి ఇంకా మంచి కవిత్వం రాయడానికి ప్రయత్నించాలి. అందుకు ఈ కవిత్వం డిక్షన్ ఉపయోగపడుతుందని ఈ చాప్టర్లను మీకు రెగ్యులర్గా తెలియజేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు.